This is Medical Coder RS, where every code tells a story. Welcome to the Medical Coder RS. Today is the day 4 and నిన్నటి వీడియోలో మనం ఐసిడి 10cm పబ్లిష్ ఎవరు చేస్తారు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసిడి 10cmలో ఉన్న కన్వెన్షన్స్ దానిలో పార్ట్ 1 కొన్ని తెలుసుకున్నాము. ఈరోజు పార్ట్ 2. సో కమింగ్ టు ద కన్వెన్షన్స్, NEC and NOS. NEC full form not elsewhere classified and NOS full form not otherwise specified. NECకి ఇంకొక నేమ్ అదర్ అండ్ NOSకి అన్స్పెసిఫైడ్ అని అంటారు. సో NEC మీన్స్ ఒక కండిషన్ తీసుకున్నప్పుడు దానిలో టైప్స్ ఉంటాయి. లైక్ అస్తమా తీసుకోండి, అస్తమాకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. అలాగే COPDకి. బట్ HIV కానీ ఎయిడ్స్ కానీ కొన్ని కండిషన్స్కి స్పెసిఫికేషన్స్ ఉండవు. సో ఇలాంటి వాటికి ఇన్ కేస్ అస్తమా అనుకోండి, అస్తమాలో నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. బట్ మనకి కొత్తగా ఇంకో కండిషన్ వచ్చినప్పుడు, సో అలాంటి స్పెసిఫికేషన్ లేనప్పుడు మనకి NEC అనే కోడ్ యూజ్ అవుద్ది, అంటే అదర్వైజ్ స్పెసిఫైడ్. ఇలాంటి స్పెసిఫికేషన్కి ఈ కోడ్ లేదు, సో NEC అనే కోడ్ మనం తీసుకోవచ్చు. ఏదైనా ఒక కండిషన్కి స్పెసిఫికేషన్ లీడ్ చేసేటప్పుడు ఇన్ కేస్ స్పెసిఫికేషన్ కనుక మనకి అందులో లేకపోతే దానికి రిలేటెడ్ ఉన్న స్పెసిఫైడ్ NEC అనే కోడ్ మనం తీసుకోవచ్చు. అది NEC గురించి. NOS విషయానికి వస్తే మనకి నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఆ కండిషన్కి. బట్ మనకి డాక్యుమెంట్లో ఇచ్చేసరికి ఓన్లీ అన్స్పెసిఫైడ్ కండిషన్ మాత్రమే ఇచ్చాడు. లైక్ అస్తమాకి నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, బట్ మనకు డాక్యుమెంటేషన్లో ఓన్లీ అస్తమా అని ఇచ్చాడు. సో అలాంటప్పుడు మనం లీడ్ చేసేటప్పుడు అస్తమా అన్స్పెసిఫైడ్ కోడ్ J45909 అనే కోడ్ వస్తుంది. సో ఇది NEC అండ్ NOS గురించి డిఫరెన్స్. నెక్స్ట్ కన్వెన్షన్స్, పంక్చుయేషన్స్ అండ్ సింబల్స్. సో బ్రాకెట్స్, పారాంథసిస్ అండ్ కాలన్. బ్రాకెట్స్లో మనకి ఒక్కోసారి కోడ్ పక్కన కానీ లేదంటే కోడ్ డిస్క్రిప్షన్ పక్కన కానీ ఇస్తుంటారు. అంటే ఇది టాబ్యులర్ ఇండెక్స్లో ఉండొచ్చు, ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో కూడా ఉండొచ్చు. ఐసిడి బుక్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆల్జీమర్స్ కండిషన్ లీడ్ చేసేటప్పుడు మనకి ఆల్జీమర్స్ పక్కన ఒక బ్రాకెట్ కనిపిస్తుంది. ఆ బ్రాకెట్లో మనకి డిమెన్షియా కోడ్ ఉంటుంది. సో ఇది డిమెన్షియా కోడ్ ఏంటంటే మేనిఫెస్టేషన్. సో బ్రాకెట్స్ అనేవి మేనిఫెస్టేషన్స్ కోడ్స్ కూడా ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే డిస్క్రిప్షన్ అనే టాబ్యులర్ ఇండెక్స్లో కానీ డిస్క్రిప్షన్లో యూజ్ చేయడానికి వాడతారు. సో నెక్స్ట్ పారాంథసిస్కి ఇంకొక నేమ్ నాన్ ఎసెన్షియల్ మాడిఫైయర్ అని అంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైపర్ టెన్షన్ని లీడ్ చేద్దాం అనుకున్నాం. హైపర్ టెన్షన్కి కంప్లీట్గా మనకి పారాంథసిస్ ఉంటుంది. లైక్ మ్యాలిగ్నెంట్ అని, ప్రైమరీ అని, ఎసెన్షియల్ అని. సో హైపర్ టెన్షన్ అనే కోడ్ని లీడ్ చేసేటప్పుడు మనకి ఒక్కొక్కసారి మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అనొచ్చు, లేదా ప్రైమరీ హైపర్ టెన్షన్ అనొచ్చు, లేదా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని కూడా అనొచ్చు. ఇలా ఏ వర్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సో ఆ కోడ్కి ఎలాంటి ఇంపాక్ట్ రాదు. దీన్నే నాన్ ఎసెన్షియల్ మాడిఫైయర్ అని అంటారు. కాలాన్ అనేది మనకి టేబులర్ ఇండెక్స్లో ఉంటుంది. దానిలో మనకి కోడ్ పక్కన కాలాన్ ఉండి దాంతోపాటు డిస్క్రిప్షన్ ఉంటుంది, కోడ్ డిస్క్రిప్షన్. సో దీన్ని కాలాన్ అని అంటాం. రిమైనింగ్ కన్వెన్షన్ గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీ నుంచి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, థ్యాంక్ యూ సపోర్ట్ ఫర్ మై ఛానల్. యాక్చువల్లీ ఛానల్ పెట్టి 3 days అవుతుంది. సో ఇప్పటి వరకు 9 subscribers వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ది సపోర్ట్. అండ్ నాకు థాట్ వచ్చింది, ఎవ్రీ సండే నా ఛానల్ గ్రోత్ గురించి ఇలాంటి ఒక చిన్న క్లిప్ కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. ప్లీజ్ కీప్ ఆన్ దిస్ సపోర్ట్.